ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఇట్లా రాయబడి ఉంది. ఏమనంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేల్ అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ భూమి మీదకి రావడానికి ఇంచుమించు 700 సంవత్సరాలకి పూర్వమే పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త అయిన యెషయా అనే ప్రవక్త ప్రవచిస్తూ 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ప్రవచనాత్మకంగా ప్రవచించినటువంటి వాక్యమే ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ద్వారా ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతూ వచ్చింది. ఈ మాట యొక్క భావం ఏంటి అంటే, ఈ లోకంలో నా అనుకున్నటువంటి వారు అందరూ కూడా మరి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎటువంటి తోడు లేక ఎంతో దుఃఖములో, వేదనలో, కష్టములో, నిట్టూర్పులో, అవమానంలో బాధపడుతున్నటువంటి మానవుడికి మరి ఎల్లకాలము కూడా నిరంతరము కూడా తోడుగా ఉండడానికి కొరకే దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగివచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు, అనగా ఇమ్మానుయేల్ అంటే దేవుడే మనకి తోడని అర్థం. ఈ రోజున ఈ దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అందరూ నిన్ను విడిచిపెట్టారా? ఒంటరి వాడివని, ఒంటరి దానివని దిగులుతో, వేదనతో, దుఃఖముతో ఉన్నావా? బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ దేవుడు ఇమ్మానుయేల్ దేవుడు. ఈ దేవుని దగ్గరికి వస్తే ఆయన నిరంతరం నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.